గుట్టలు పెట్టేది, మావులు పెట్టేది, మస్తు పట్టుకొచ్చేటోడు మా నాయన. కనిషల్ లాంటి పెద్ద పెద్ద కొర్రమెల్లు మా బాయలు జాదేది. చుట్టాలు వస్తే ఒక చేప పట్టుకొచ్చి కూర్చొని అసలు వారం వారం కాదు, రోజు చేపలు తెచ్చేది. చాలా మంది ఉండేది. మేము 11 మందికి కూడా సరిపోగా ఇంకా మిగిలేదు. మస్తు చేపలు మిగిలేదు. అన్నిటి కూడా ఇంకా ఎండ వెల్కమ్ టు రమ్య వంటగది ఛానల్. ఈ రోజు మనం చేపల కూర వండుదాం. ఇప్పుడు అత్తమ్మ ఎట్లా చేయాలో ఏందో అనేది చూపిస్తుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, చేపలు ఇది 2-3 సార్లు అంతా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వంట. ముట్టిద్దాం అత్తమ్మ, ముట్టిద్దాం. గిన్నె పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేయాలి ఇప్పుడు. గిన్నె వేడైనాక ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇందులో మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు చాలు. కొంచెం సాజీరా, పచ్చిమిర్చి, పసుపు 2 చెంచాలు అంట. 2 కేజీలు కాబట్టి 2 చెంచాలు తీసుకోవాలి. ఇప్పుడు అల్లం వేసుకుందాం. ఇదేనా అత్తమా? కేజీన్నర కదా చేపలు. 2 కేజీలు కానీ మనం ఫ్రైకి తీసినాం కదా కొన్ని, అందుకే కేజీన్నర. ఇవి కొంచెం వేగిన తర్వాత చేపలు వేద్దామా? చేప ముక్కలు, ఉల్లిగడ్డ పేస్ట్ అవన్నీ అల్ల కలిపి పెట్టిరా. అల్లం కొంచెమేనా. ఇప్పుడు చేపలు వేసుకుందాం. ఇక మరి ఇందులో మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు వేసుకుందాం. ఉప్పు కొంచెం వేసుకోవాలిగా, కలవదుగా. కడిగి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. చేపలకి ఎప్పుడైనా ఇట్లా వెడల్పున్న గిన్నె అయితే మంచిగా ఇరగకుండా మంచిగా ఉంటాయి, ఖరాబ్ కావు. ఎప్పుడైనా ఎడల్పు గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గంట పెట్టి కలిపి తిరిగిపోతాయి కదా ఇట్లా అనమన్నావుగా. ఉప్పు వేసుకోవాలి, ముక్కలకి మంచిగా పడుతుంది. ఇప్పుడు ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకున్నాం 10 నిమిషాలు 5 నిమిషాలు. ఇలాగా ఇది కొంచెం ఇట్లా చేస్తే ఇట్లా మిక్సీ చేసి పెట్టమన్నది. ఇందులో టమాటా, ఉల్లిగడ్డ, కారం, జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసి నానబెట్టుకున్న చింతపండు వేసుకున్నా. ఇది 50 గ్రాముల చింతపండు వేసినానండి. ఇందులో ఇట్లా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మనం దీంట్లో వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మెంతులు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేయించి పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి చూసుకోవాలి. సరిపోయినాయండి ఉప్పు కారం. ఇక ఇప్పుడు ఫ్రై చేసే ముక్కలు కలుపుదామా? ఫ్రైకి రెడీ చేద్దాం. మసాలాలు కలుపుకున్నాము. కలుపుకొని పసుపు వేస్తావా అత్తమ్మా? వేయాలి కదా ఫ్రైకి. వేయాలి. ఇంకా ధనియాలు, మెంతులు, ఈ పొడి పట్టిన మసాలా. కారం 1 స్పూనేనా?
1.5 అంతద్దు ఏవేం కది అంటే ఇంతసేపు ఉప్పులు నానుంటే పట్టుకుంటాయా అల్లం ఏవు అల్లం ఇంకొద్దిగా ఉప్పు సరిపోదు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంకొంచెం కొద్దిగా అలా కొద్దిగా పసుపు అదేదో నిమ్మకాయ కట్ చేసిన చాలు 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 పిండానా కొద్దిగా నీళ్ళ సుక్కలు పొడి మరి ఉడిపోయండి ముక్కలకు అన్నిటికి ఇట్ట పట్టించుకొని మంచిగా పక్కకు పెట్టుకుని 10 నిమిషాలు అర్ధగంట నాననియాలి నాననిచ్చి ఫ్రై చేయాలి మీరు చిన్నప్పుడు తినేదా పెద్దమ్మ దొరికేటా మీకు చేపలు మస్తుగా తినేటోళ్ళమే మా చిన్నప్పుడు మా నాయన అన్ని పట్టుకొచ్చేటోడు పట్టుకొస్తే ఎన్ని చేపలు వండేది మా అమ్మ వండితే ఇది ఇంకా తినంగా చేయంగా ఇంకా ఎండబెట్టేది బుట్టలు పెట్టేది మావులు పెట్టేది మస్తు పట్టుకొచ్చేటోడు మా నాయన అన్ని ఈ చేపలు కూడా ఎండబెట్టేదా మరి అసలు ఇవి ఇంకా చిన్న చిన్న కణిసలు లాంటి పెద్ద పెద్ద కొర్రమెల్లు మా బాయలు జాదేది చుట్టాలు వస్తే ఒక చేప పట్టుకొచ్చి కోసి వండేటోళ్ళు మరి అట్లా చేసేటోళ్ళు మళ్ళా ఇంటి పచ్చి తోట వేసేది పండు మిరపకాయలు కోసుకొచ్చి అప్పటికప్పుడు నూరేసేది మసాలా ఎల్లిపాయ ఈ ధనియాల పొడి ఇవన్నీ పసుపుల మంచిగా రోట్లు వేసి దంచి నూరి వండేది అసలు ఎంత బాగుండేది అంటే అసలు ఇప్పుడేముంది మనం కూడా ఒక రోజు ఈ పండు మిరపకాయలు అవి నూరి పండు మిరపకాయల కారం ఎండి మిరపకాయలు మంచిగా అవి నూరి కారం వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అసలు మంచిగా ఉంటది అసలు ఇంత కారం వేసినా కూడా ఏం కాకపోయేది అప్పుడు అట్లా తినేటోళ్ళం అసలు ఆ టేస్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంది అసలు లేనే లేదు అమ్మో ఏ పచ్చడి గాని ఏ కారం గాని మస్తు ఉండేది మరి తోటలో ఎమ్మటే పచ్చిమిరపకాయలు కోసుకొచ్చి తోట ఇటు బాయిలో బాయికాడ ఉండేది కదా బాయిలో పెద్ద పెద్ద కొర్రమెల్లి చిన్న పిల్లలు పెద్ద పెద్ద కొర్రమెల్లి తీసుకొచ్చి ఎవరైనా చుట్టూ రాగానే కోడిని కోసినట్టే ఇలా తీసుకురావటం వండటం భలేగా ఇక అసలు ఈ వానాకాయ మన చలికాలం వచ్చిందంటే ఇక మావులు పెట్టేది గాలాలు వేసేది అంటే ఉంటాయి అప్పుడు ఇట్లా బుట్టల్లాగా ఇట్లా మావు తయారు చేసేది తాతయ్య అంటే చేపలు పట్టడానికి చేపలు పట్టడానికి బుట్టలు తయారు చేసేది మావులు తయారు చేసేది అల్లా బొచ్చడు చేపలు పడేది అవి బుట్టలో పెట్టేదా బాయిలో చెర్ల పట్టుకొచ్చేది ఆ చెరువులలో చీకటితోనే చేపలు వచ్చేది పొద్దుగాలనే ఉండేది అసలుకి మా అమ్మ అయితే పొద్దునే చేపల కూర ఉడికేది అసలు మస్తు ఉండేది అసలు మంచిగా చేసేది మా అమ్మ అయితే ఇదే ప్రాసెస్ లో ఉండేదా ఇంకా వేరే అంటే ఇది అంటే పండు మిరపకాయలు నూరే కారం ఇట్లా అన్ని నూరే పసుపు కొమ్ములు కూడా దంచి నూరి ఎల్లిపాయ వేసి నూరేది ఎప్పుడైనా మేము పసుపు పట్టించుకోపోయేది ఏ కూర గానీ పసుపు కొమ్ము దంచాలే ధనియాలు దంచాలే అయ్యే వేసేది కానీ వేరే ఏమి వేయకపోయేది ఇంకా ఇప్పుడన్నా అన్ని వేసుకుంటారు కానీ అప్పుడు ఏమి ఉండకపోయేది అవి వేయకున్నా కూడా అంత టేస్ట్ ఉండేది మంచిగా ఉండేది అసలు నిజంగానే అసలు బియ్యం నూరేసేది బియ్యము లవంగాలు ఇలాచీలు అవి వేయించి కొన్ని ధనియాలు వేసి అవి వేయించలే నిప్పులు ఉంటాయిగా నిప్పు రవ్వలు తీసి అట్లా లేచి ధనియాలు కూడా అందులోనే వేయించేదంట బియ్యంలోనే ధనియాలు ఇవన్నీ వేసి లవంగాలు వేసి ఉత్త లవంగాలు వేసేది వేసి ఇక నిప్పులు రవ్వలు ఉంటాయిగా రవ్వలు తీసి ప్లేట్ల ధనియాలు పూసి వాటిలోనే నిప్పు రవ్వలు వేసి కాల్చేది అసలు ఎంత నూరినక్కడైతే ఊరంతా వాసన వచ్చేది అది ఎంత మంచిగా ఉండేది అసలుకి భలే ఉండేది ఆ మసాలా అయితే కూడా మంచిగా అదొకసారి కూర్చో ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇన్ని వేసినా అంత టేస్ట్ లేదు ఇప్పుడు ఇన్నట్లెక్క ఉంటున్నది అబ్బో ఆ చేపలు ఆ కూర ఈ ఆడ దొరుకుతున్నాయి ఎమ్మటి ఇట్ట పట్టుకొచ్చుకొని ఇటు తినేటోళ్ళం అంత టేస్ట్ మంచిగా ఏం ఐసులో పెట్టి ఆడబెట్టి పెట్టి ఇక వస్తాయి మనకి మీరు అన్నంలో కాకుండా ఇట్లా మన జొన్న అన్నం లెక్క కూడా జొన్న అన్నం జొన్న గట్కల అప్పుడు ఎక్కువ జొన్న గట్క జొన్న అన్నం ఇంకా సరిపోయినాయి బాగుంది కాకపోతే ఈ చేపల కూర కూడా కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటది మరి పులుపు లేకపోతే తినబుద్ధి కాదు కక్కు వచ్చినట్టే ఉంటుంది
వారం తెచ్చుకునేదా పెద్దమ్మ చేపలు? చాలా మంది అసలు వారం కాదు, రోజు చేపలు తెచ్చేది. చాలా మంది ఉండేది, మేము 11 మందిమి. 11 మందికి కూడా సరిపోంగా ఇంకా మిగిలేది, మస్తు చేపలు మిగిలేది. అమ్మేది కూడా, ఇంకా ఎండబెట్టేది కూడా. అన్ని చేపలు పట్టుకొచ్చాడు మా నాయన. ప్రతిరోజు మేము చేపల కూర లేని అన్నం తినలే. అన్ని అంతమందికి కూడా ఇంత రోజు చేపలు ఉండేది. మళ్ళా మిగలంగా ఎండేసేది. మళ్ళీ అవి రాంగా ఎండేసిన చేపలు కూడా బుడంకాయలని, దోసకాయలని, అయ్యని ఇయ్యని ఎండి చేపలు మళ్ళీ అయ్యి ఉండేది. వేరే కూరగాయలు మాకు పల్లెటూరు కదా, ఉత్తగానే ఎండబెట్టేది. మాకు పల్లెటూరు కదా, మాకు అక్కడ ఏమి కూరగాయలు దొరకవుగా. ఇక దోసకాయలని, బుడంకాయలని, అయ్యని ఇయ్యని ఒట్టి చేపలు ఎండబెట్టినవి ఉంటాయి, అవి ఒట్టి చేపలు అంటారు. అవి వేసుకొని ఈ బుడంకాయ వేసి వండి అయ్యే తినటం అసలు మంచిగా ఉండేది. అది కూడా పండు మిరపకాయల కారం, నూరిన కారం అయ్యే వేసేది. మరి మీ నిజంగానే చేపలల్లో పుట్టినమ్మే చేపలల్లో పెరిగి రోజు పెట్టిన గరం మసాలా వేస్తావా? కావే కాలుతుంది గరం మసాలా వేసి మళ్ళీ చాలు. కొంచెం మసిన తర్వాత కొత్తిమీర వేసేద్దామా? 10 అవసరాలు 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపుదాం. ఇక వేడివేడిగా చేపల కూరతోటి తిందాం. వేయాల సండే స్పెషల్ ఇది చేపల కూర. చూడనా అత్తమ్మిగా చూడు. ఇక మూత తీసి కొత్తిమీర వేసి దింపేసి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసేసి దింపుదాం. ఇక ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ముందు పెంక పెట్టుకుందాం. వేడి కాలే నూనె వేసుకుందాం. అక్కడ నూనె పూసుకొని వెళ్ళిపోతుంది. నూనె ఉండాలి మీద కాల్చేది. మంట తగ్గేద్దాం. భలే వాసన వస్తుంది. మంచి వాసన వస్తుంది. నీరు మంచి గట్టి ఎగుతాయి కదనే. ఉత్తగా కూడా తినవచ్చు, మంచిగా ఉంటాయి. నిమ్మకాయ పెట్టుకోవాలి, ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే అసలు మంచిగా ఉంటాయి, భలే ఉంటాయి. తినాలే అల్లం ఎక్కువ ఉండకపోయింది అప్పుడు. ఎందుకు మరి అప్పుడు కష్టాలు పడ్డారనే గాని తిండైతే మంచిదే. మంచి తిండి అసలు. ఇప్పుడు అన్ని కల్తీ తల్లు. ఇప్పుడు కారం కొనుక్కొచ్చింది కూడా కల్తీ కాదా మరి. అప్పుడు తోటలే కోసుకొని వేసుకుంటాం. పట్టించిన కారానికి ప్యాకెట్ కారానికి మస్తు డిఫరెంట్ ఉంటది. అత్తమ్మ అన్ని రెడీ అయినాయిగా, ఇక అన్నం పెట్టనా? పెట్టే ఇక తిందాం. ఎట్లా పట్టుకోగా ఫ్రెండ్స్ ఇక తిందాం. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూసి చెప్తాను. వేసుకో. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మీరు చేసుకొని తిని చూడండి. బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది. తిని చూడాలి మీరు కూడా. చేసుకొని మీరు ఇంట్లో చేసుకొని తిని చూడండి.
బాగుంది ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు తక్కువైంది, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మంచిగా కొంచెం